So take this. Shield. Okay, wait, cross the side. Vamshi Sarda. Snap. Good morning. Good morning. ఎంతమంది ఎక్సైటెడ్ ఉన్నారు? మీరందరూ ఎందుకు ఎక్సైటెడ్ ఉన్నారు నాకు తెలుసు. ఎందుకంటే మీరు కొట్టే ప్రతి చప్పట్లు మీరు కొడుతున్నది నా కోసం కాదు. దేనికోసం తెలుసా? మీకోసం. ఒక రోజున మీరు కూడా ఈ స్టేజ్ కి రాబోతున్నారు. కొత్త వాళ్ళుగా మేము కూడా ఒక రోజు అక్కడ కూర్చున్న వాళ్ళమే. మెల్లిమెల్లిగా ముంగడికి వచ్చాం ఫస్ట్ సీట్ లోకి. ఇప్పుడు స్టేజ్ మీద ప్రతి ఒక నెల ఒక్కొక్క అచీవ్మెంట్ చేసుకుంటూ లీడర్స్ అందరూ మేము ముందరికి వెళ్తున్నాం. మీరు కూడా అదే చేయొచ్చు. దీని అంతటికి ఒక బేస్ ఉంది. ఏంటంటే కిరాణం మార్చడం. ఎంత విచిత్రమైన విషయం అంటే ఇట్లాంటి సత్కారాలు మీరు కిరాణం మార్చినందుకు వస్తున్నాయి. మొదటి స్టెప్ అయితే రెండో స్టెప్ ఇతరులతో కిరాణం మార్పేయడం. ఇంతకన్నా సింపుల్ బిజినెస్ నాకైతే భూమి మీద వెతికిన గూగుల్ సెర్చ్ చేసినా కూడా దొరకలేదు. రైట్, నేను రీసెర్చ్ చేసిన ఈ బిజినెస్ గురించి. ఫస్ట్ టైం నాకు బిజినెస్ గురించి చెప్పినప్పుడు ఒక వ్యక్తి వచ్చి 1 hour క్లాస్ చెప్పిండు కంప్లీట్ గా బిజినెస్ గురించి. మీకు కూడా చెప్పలేదా? నాకు కూడా అంటేనే చెప్పలేదు. చెప్తే నేనేం చేసిన అంటే ఉల్టా 1 hour క్లాస్ కింద ఆయనకి ఇవన్నీ వర్కౌట్ కావు, ఇన్ని మనం చూసినాం చైన్ సిస్టమ్లు, ఇవన్నీ వర్కౌట్ కాదు, ఇండియాలో నడే అని కాకమ్మ కబుర్లు మనం చెప్తాం కదా జనరల్ గానే. అవన్నీ చెప్పిన ఆయనకి గంట సేపు. ఎట్లా చెప్పినా అంటే నా క్లాస్ కి ఆయన బిజినెస్ ఇన్స్పెక్ట్ పారిపోయాడు. ఇప్పుడు బిజినెస్ లో లేడు ఆయన, లేడు. కానీ దేవుడి దయ మనం మీద ఉంటది కాబట్టి ఆయన ద్వారా ఈ బిజినెస్ మనకు వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి 3 నెలలకి ఇంకొక కొత్త వ్యక్తి వచ్చి ఏమంటాడంటే, అన్న నువ్వు బిజినెస్ చేయాలంటున్నావు, ఈ పేస్ట్ సబ్బు అయితే వాడి చూడు కదా, నేచురల్ చెట్ల నుంచి తయారైనవి, వాడుకోవడానికి మీకు ఏం ప్రాబ్లం అన్నాడు. నాకు ఆ పాయింట్ నచ్చింది. నచ్చినాక నేను ఆ పేస్ట్ సబ్బు తీసుకుపోయి ఇంట్లో వాడినాం. ఎక్కడ వాడతామంటే ఇంట్లో ఎక్కడ వాడతాం పేస్ట్ సబ్బు? బాత్రూమ్ లో వాడతాం. మీకు తెలుసా, నాకు ఆ రోజు బాత్రూమ్ లో జ్ఞానోదయం అయింది. చెట్టు కింద నాకు బాత్రూమ్ లో జ్ఞానోదయం అయింది. పేస్ట్ వాడితే కళ్ళు క్లీన్ కావాలా, సబ్బు వాడితే మన శరీరం క్లీన్ కావాలా. విచిత్రంగా నాకు ఆ రోజు నా బ్రెయిన్ క్లీన్ అయింది.